గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డిఫరెన్షియేషన్ మనం లాస్ట్ మినిట్ రివిజన్ చేయబోతున్నాం. ఓకే, ఒకసారి చాలా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెరివేటివ్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ అండ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దీన్ని మనం డిఫరెన్షియబుల్, దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అంటాం. దెన్ ద లిమిట్ ఈజ్ కాల్డ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ అంటాం. ఓకే, దీన్ని డివై బై డిఎక్స్ కింద డినోట్ చేస్తాం. ఓకే, ఆర్ ఎఫ్ డాష్ ఎక్స్, డివై బై డిఎక్స్ ఆర్ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, ఇలా డినోట్ చేస్తాం. నెక్స్ట్ సమ్ ఆర్ డిఫరెన్స్ రూల్. సమ్ ఆర్ డిఫరెన్స్ రూల్. ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ వి, ఇక్కడ ప్లస్ ఉంటే సమ్ రూల్, మైనస్ ఉంటే డివిజన్ రూల్. ఓకే, డిఫరెన్స్ రూల్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. దేర్ ఫోర్ ఎక్స్ తాలూకు డెరివేటివ్ 1, ఈ పవర్ తాలూకు ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. డిఫరెన్స్ అనుకుంటే మధ్యలో మైనస్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూవి, యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు x into d by dx of e power x plus e power x into d by dx of x. అంటే ఈ ప్లేస్లో ఇది u, ఈ ప్లేస్లో v. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. దేర్ ఫోర్ x ఇంటూ ఈ పవర్ x, ఈ పవర్ x ఇంటూ 1. దేర్ ఫోర్ x డెరివేటివ్ 1 అండి, ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x. దేర్ ఫోర్ ఈ పవర్ x కామన్ తీసుకుంటే x ప్లస్ 1. నెక్స్ట్ డివిజన్ రూల్ లేదంటే కోషియంట్ రూల్. quotient rule d by dx of u by v, v into du by dx minus u into dv by dx by v square. This is the formula. Example తీసుకుంటే d by dx of x square by e power x. ఇక్కడ చెక్ చేసుకుంటే u ప్లేస్లో ఇది u ప్లేస్లో ఉంది, ఇది v ప్లేస్లో ఉంది. దేర్ ఫోర్ u ఇంటూ v ఇంటూ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ v అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ ఆన్సర్లో చెక్ చేసుకుంటే ఇందులోంచి మనం ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేయచ్చు. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేస్తే 2 మైనస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చైన్ రూల్. చైన్ రూల్ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఓకే, అండ్ t ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. రెండు డిఫరెంట్గా ఇచ్చాడు. అప్పుడు డివై బై డిఎక్స్ ఏమవుతుంది అంటే డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్ అవుతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే దీని మీనింగ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2 log 2x. దేర్ ఫోర్ 2 ఇంటూ సైన్ లాగ్ రూట్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్, ఇక్కడ చెక్ చేసుకుంటే సైన్ లాగ్ రూట్ ఎక్స్. దీన్ని స్పెషల్ డెరివేటివ్ అంటారు యాక్చువల్గా. 2 ఇంటూ సైన్ లాగ్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ లాగ్ రూట్ ఎక్స్ into d by dx of
లాగ్ రూట్ ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ స్క్వేర్ అనే ఫామ్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x కట్టాడు. ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దాని డెరివేటివ్ కట్టాం, సైన్ ఇంటూ లాగ్ రూట్ ఎక్స్. ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దాని డెరివేటివ్ కట్టాం, లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్. ఓకే, దేర్ ఫోర్ 2 ఇంటూ సైన్ లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ రూట్ ఎక్స్ ఇంటూ లాగ్ రూట్ ఎక్స్ డెరివేటివ్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x కదండి, 1/√x ఇంటూ d/dx ఆఫ్ రూట్ ఎక్స్. ఎందుకంటే ఇది ఎక్స్ కాదు, ఇది డెరివేటివ్ ఎక్స్ కాదు. ఓకే, రూట్ ఎక్స్ అది ఎక్స్ ప్లేస్లో ఉంది, రూట్ ఎక్స్, దేర్ఫోర్ మళ్ళీ దాని డెరివేటివ్ కట్టాలి. 2 ఇంటూ సైన్ లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్ కాస్ ఆఫ్ లాగ్ రూట్ ఎక్స్ ఇంటూ 1/√x ఇంటూ 1/2√x. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏ composite function. Derivative of a composite function. ఇక్కడ చెక్ చేసుకుంటే సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు g సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు g డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ అని అర్థం. పైన చేసాం అదే మోడల్లో. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ తీసుకో. దేర్ఫోర్ dy/dx ఫస్ట్ దాని డెరివేటివ్, సైన్ డెరివేటివ్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ ఫార్ములాలు రాద్దామండి, డెరివేటివ్ ఫార్ములా. ఇది మీ అందరికీ తెలిసిందే, ఒకసారి చెక్ చేసుకుందాం. d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0, d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, d/dx ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x, d/dx ఆఫ్ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, d/dx of a power x is equal to a power x into log a to the base e, d/dx of root x is equal to 1/2√x, d/dx of log x is equal to 1/x, d/dx of 1/x is equal to minus 1/x square, minus 1/x square, d/dx of 1/x power n is equal to minus 1/x power n plus 1 into n. Okay, d/dx of sin x is equal to cos x, d/dx of cos x is equal to minus sin x, d/dx of tan x is equal to secant square x, d/dx of secant x is equal to secant x tan x, d/dx of cosecant x is equal to minus cosecant x cot x, d/dx of cot x is equal to minus cosecant square x. ఇక్కడ మిగిలిన ఫార్ములాలు మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక ఐడియా చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. d/dx of sin hx hyperbolic cos hx, d/dx of cos hx plus sin hx plus sin hx. సేమ్ యాస్టీజ్గా రాసి హైపర్బోలిక్ పెట్టుకోండి. ఫస్ట్ 3 పాజిటివ్, తర్వాత 3 నెగిటివ్. ఫస్ట్ 3 పాజిటివ్ హైపర్బోలిక్లో, తర్వాత 3 నెగిటివ్. అంటే ఇక్కడ సీకెంట్ హెచ్ఎక్స్ రాశారనుకోండి, మైనస్ సీకెంట్ హెచ్ఎక్స్ tan hx, d/dx of cosecant hx రాశారనుకోండి, మైనస్ cosecant hx cot hx, d/dx of cot hx రాశారనుకోండి, మైనస్ cosecant h square x. ఇలాగే సైన్ ఇన్వర్స్ ఎక్స్లు tan ఇన్వర్స్ ఎక్స్లు కూడా రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ 3 రాసుకుందాం. d/dx of sin ఇన్వర్స్ x
1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఒకవేళ కాస్ అడిగాడు అనుకోండి, దీనికే d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అడిగితే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. d/dx ఆఫ్ cot ఇన్వర్స్ ఎక్స్ -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. d/dx ఆఫ్ secant ఇన్వర్స్ ఎక్స్ 1/mod x into √x square minus 1. d/dx of cosecant inverse x -1/mod x into √x square minus 1. ఓకే, ఈ రకంగా ఫార్ములాలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ ఇక్కడ y is equal to f of x హోల్ పవర్ g of x ఇచ్చాడు. ఓకే, దీనికి రెండు వైపులు లాగరిథం తీసుకుని మనం సమ్ చేస్తాం. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకుని కూడా మనం సమ్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా మనం ఫార్ములా అప్లై చేసి సమ్ చేసుకోవచ్చు, లేదంటే లాగరిథమిక్ అప్లై చేసుకుని ఎలా చేసుకున్నా మనకి ఈజీగానే వచ్చేస్తుంది, పెద్ద టఫ్గా ఏమి ఉండదు. ఓకే, dy ఒకవేళ చేసుకుంటే దీని సొల్యూషన్ కట్టుకుంటే టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఒరిజినల్ ఫార్ములా చూడండి ఎలా ఉంటుందో. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f ఆఫ్ x హోల్ పవర్ g ఆఫ్ x. అంటే లాగ్ y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ లాగ్ ఆఫ్ f ఆఫ్ x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఈ ఫార్ములా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది, ఒకసారి చూసుకోండి. gx ఇంటూ ఇది uv ఫార్ములాలో ఉంది, ఇది u, ఇది v. దేర్ఫోర్ మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? u ఇంటూ dv/dx, u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఇదే మన ఫార్ములా దీనికి d/dx ఆఫ్ uvకి. దేర్ఫోర్ దీని డెరివేటివ్ కట్టాలి. 1/log అంటే 1/f ఆఫ్ x ఇంటూ d/dx అంటే f డాష్ x ప్లస్ log f ఆఫ్ x ఇంటూ u డెరివేటివ్ g డాష్ x. దేర్ఫోర్ ఫార్ములా చూడండి, dy/dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ g ఆఫ్ x ఇంటూ f డాష్ x బై f ఆఫ్ x ప్లస్ log ఆఫ్ f ఆఫ్ x ఇంటూ g డాష్ x. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాని పట్టుకొని మనం ఏ సమ్మైనా చేసుకోవచ్చు, డైరెక్ట్గా అప్లై చేసుకుని లాగరిథమిక్ ఫార్ములా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ ఇది x పవర్ సైన్ x తీసుకోండి. ఇప్పుడు ఇది f ఆఫ్ x పవర్ g ఆఫ్ x అనే ఫార్ములాలో ఉంది. దేర్ఫోర్ సొల్యూషన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x అండి, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ x. దేర్ఫోర్ డైరెక్ట్గా ఆన్సర్ రాసిద్దాం. dy/dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ g ఆఫ్ x అంటే సైన్ x ఇంటూ f డాష్ x అంటే f ఆఫ్ x డెరివేటివ్, f డాష్ x అంటే ఎంత అవుతుంది? దీని డెరివేటివ్ 1 అవుతుంది. 1/f ఆఫ్ x అంటే x ప్లస్ log ఆఫ్ f ఆఫ్ x అంటే log x ఇంటూ g డాష్ x సైన్ x డెరివేటివ్ cos x. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, f ఆఫ్ xని చూసుకోండి. దిస్ ఈజ్ ద ఫార్ములా. నెక్స్ట్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. ఇక్కడ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటే రెండు వేరే వేరే ఫంక్షన్లు ఇస్తాడు. x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ t అనే ఫంక్షన్ ఇచ్చాడు. అప్పుడు మనకి dy/dx కావాలి. దేర్ఫోర్ dy/dx ఈజ్ ఈక్వల్ టు అంటే దీన్ని ఏంటంటే ఫస్ట్ ని dy/dt, వైని టీతో డెరివేటివ్ కడతారు, ఎక్స్ని కూడా టీతో డెరివేటివ్ కడతారు, అంటే g డాష్ t బై f డాష్ t. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు a సైన్ స్క్వేర్ t, y ఈజ్ ఈక్వల్ టు a కాస్ స్క్వేర్ t. ఫైండ్ dy/dx. ఫైండ్ dy/dx. ఫస్ట్ dx/dt కట్టండి. a ఇంటూ ఇది ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది, దీని మీకు డెరివేటివ్కి స్పెషల్ డెరివేటివ్కి తేడా చూసుకోండి. డైరెక్ట్గా ఫార్ములా ఉంది, d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు 1, డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఇది డెరివేటివ్.
స్పెషల్ డెరివేటివ్ అంటే ఇది సైన్ స్క్వేర్ ఎక్స్ అని ఉంది, దీనికి మన దగ్గర ఫార్ములా లేదు. ఇది d/dx ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసాం. అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఎక్స్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2x. దేర్ ఫోర్ 2 ఇంటూ సైన్ ఎక్స్ కట్టాం, మళ్ళీ దాని డెరివేటివ్ కట్టాలి d/dx ఆఫ్ సైన్ ఎక్స్. దేర్ ఫోర్ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది. ఇది స్పెషల్ డెరివేటివ్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే సైన్ స్క్వేర్ టీ అనేది చూడండి ఒకసారి. సైన్ స్క్వేర్ టీ, దేర్ ఫోర్ 2 ఇంటూ సైన్ టీ ఇంటూ d/dt ఆఫ్ సైన్ టీ, దట్ ఈస్ ఈక్వల్ టు 2a సైన్ టీ డెరివేటివ్ కాస్ టీ. అండ్ 2 సైన్ టీ కాస్ టీ అంటే సైన్ 2t కదా, మైనస్ a సైన్ 2t. ఇప్పుడు y తీసుకోండి, దేర్ ఫోర్ dy/dt y ఇంటూ కాస్ స్క్వేర్ టీ, y ఈజ్ ఈక్వల్ టు a కాస్ స్క్వేర్ టీ, y ఈజ్ ఈక్వల్ టు a కాస్ స్క్వేర్ టీ. దేర్ ఫోర్ dy/dt కట్టాను, 2 ఇంటూ కాస్ టీ ఇంటూ d/dt ఆఫ్ కాస్ టీ, దట్ ఈస్ ఈక్వల్ టు 2a కాస్ టీ ఇంటూ మైనస్ సైన్ టీ. ఇక్కడ ప్లస్ వస్తుందండి, దేర్ ఫోర్ మైనస్ a సైన్ 2t. సైన్ టీ డెరివేటివ్ కాస్ టీ, ఇక్కడ కాస్ టీ డెరివేటివ్ మైనస్ సైన్ టీ. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? dy/dx కావాలి, dy/dt బై dx/dt, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ a సైన్ 2t బై a కాస్ 2t. therefore answer -1. Next, derivative of one function with respect to another function. రెండు డిఫరెంట్ ఫంక్షన్లు ఇస్తాడు ఇక్కడ. let f of x and g of x are two differential functions with a common domain. ఓకే, డిఫరెన్షియబిలిటీ అంటే u is equal to f of x ఇచ్చాడు, v is equal to g of x ఇచ్చాడు. అప్పుడు du/dv కడుతున్నాను అంటే f dash x by g dash x. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. the derivative of e power x with respect to sin x. ఇందులో పెద్దగా ఏం ఆలోచించకండి, డైరెక్ట్గా చేసేయండి. d/dx ఆఫ్ e power x by d/dx ఆఫ్ sin x. e power x డెరివేటివ్ e power x, sin x డెరివేటివ్ cos x. సమ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్, డెరివేటివ్ ఆఫ్ ఏ ఇంప్లిక్ట్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ ఏ ఇంప్లిక్ట్ ఫంక్షన్. ఇక్కడ ఇందులో చాలా క్లారిటీగా వాడిస్తాడు. ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఫంక్షన్ అంటే ఎక్స్ వైలు కలిసి ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ y ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఈచ్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్తో డెరివేటివ్ చేసినప్పుడు y అనేది కాన్స్టెంట్ అనుకోవాలి, వైతో డెరివేటివ్ చేసినప్పుడు ఎక్స్ని కాన్స్టెంట్ అనుకోవాలి. ఫార్ములా చూసుకుంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ∂f/∂x బై ∂f/∂y. మీరు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వకండి ఏమి, ఇది చాలా సింపుల్. ఎక్స్తో చేస్తున్నప్పుడు వైని కాన్స్టెంట్ అనుకోండి, వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ని కాన్స్టెంట్ అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. x³ ప్లస్ y³ మైనస్ 3axy ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ వైలు కలిసి ఉన్నాయి. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏమన్నాడు? ఎక్స్తో కడుతున్నాడు. ఫస్ట్ ఎక్స్ తోటి x³ డెరివేటివ్ 3x², y³ డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి 0. ఇక్కడ xy ఉంది, y కాన్స్టెంట్ అనుకుంటే 3ay బై డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వైతో కట్టాలి. ఇప్పుడు ఎక్స్తో కట్టాం కాబట్టి నెక్స్ట్ వైతో కట్టాలి. దేర్ ఫోర్ 0 ప్లస్ 3y² మైనస్ 3ax. దేర్ ఫోర్ 3 కామన్ తీసేయండి, x² మైనస్ ay. 3 కామన్ తీస్తే y² మైనస్ ax. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఒకవేళ రాసుకుంటే x² మైనస్ ay బై ax మైనస్ y². దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్ని మనం ఇంప్లిక్ట్ ఫంక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్
కొన్ని స్టాండర్డ్ డెరివేటివ్స్ ఉన్నాయండి, అవి రాస్తున్నాను చూడండి. స్టాండర్డ్ డెరివేటివ్స్ ఇది చాలా సింపుల్గా ఉంటాయి. సపోజ్ ఎప్పుడైనా y ఈజ్ ఈక్వల్ టు √f(x) ప్లస్ √f(x) ప్లస్ √f(x) సో అని ఇన్ఫినిటీ ఇచ్చడం అనుకోండి, మీరు డైరెక్ట్గా ఆన్సర్ రాసేయండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు f'(x/2y మైనస్ 1) అని పెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు √sin x ప్లస్ √sin x ప్లస్ √sin x ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. దీనిఫర్ ఆన్సర్ డైరెక్ట్గా dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ f(x) ఏమవుతుందండి, sin x అవుతుంది. అప్పుడు f'(x) ఎంత అవుతుంది, cos x అవుతుంది. మన ఫార్ములా ఏంటి, f'(x/2y మైనస్ 1), f'(x/2y మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు cos x/2y మైనస్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ మోడల్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ మోడల్. d/dx ఆఫ్ ax ప్లస్ b/cx ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ad మైనస్ bc/cx ప్లస్ d హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా డైరెక్ట్గా అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్, d/dx ఆఫ్ 2x ప్లస్ 3/5x ప్లస్ 7 ఇచ్చాడు. దీని ఆన్సర్ రాయమన్నాడు అనుకోండి, a2 b3 c5 d7. ఫస్ట్ ఆఫ్ ఆల్ ad అన్నాడు, ad 14 మైనస్ bc అన్నాడు 3 5 15 బై 5x ప్లస్ 7 హోల్ స్క్వేర్. దేర్ ఫర్ ఆన్సర్ -1/5x ప్లస్ 7 హోల్ స్క్వేర్. ఈ రకంగా మనం చేసుకోవచ్చండి. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉంటాయి. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఇక్కడ నెక్స్ట్ది హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్. హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఇక్కడ చూడండి, రెండు డెరివేటివ్, డబుల్ డెరివేటివ్ అంటారు దీన్ని. d²y/dx² ఇలా ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ dy/dxని xతో డెరివేటివ్ కట్టండి. dy/dxని xతో డెరివేటివ్ కట్టండి. ఒకవేళ అలా కాకుండా డబల్ డెరివేటివ్ d3y/dx³ ఇచ్చాడు అనుకోండి, d/dx ఆఫ్ సెకండ్ డెరివేటివ్ d²y/dx² కట్టండి. ఓకే, ఈ రకంగా కానీ మీరు చేసుకుంటే ఈ ఫార్ములాలన్నీ మీకు ఈజీగా వచ్చేస్తాయి. డెఫినెట్గా మనం ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.